హలో ఆల్, ఈ వీడియోలో సంగమర్మర్ సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇదైతే జియో హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది. యాక్చువల్లీ ఈ సిరీస్ అనకుండా సీరియల్ అంటే బెస్ట్ ఏమో. మనం వీటికి ఇప్పుడు రివ్యూ ఇవ్వమన్నమాట. లైక్ ఇవి ఎలాంటివంటే హాట్‌స్టార్ లో వచ్చి అన్ని కూడా వెబ్ సిరీస్లు అయితే కాదు. లైక్ మీకు రాంబో ఇన్ లవ్ కానీ అంటే అది ఫ్యామిలీసే చూస్తారని కాదు, యూత్ కూడా చూస్తారు. బట్ ఎక్కువ ఎపిసోడ్లు ఉంటాయి, చాలా లెంత్ ఎక్కువ ఉంటాయి. ఒక 100 ఆఫ్ ఎపిసోడ్స్ లో రన్ చేస్తుంటారు. సో అలాంటి వాటికి రివ్యూ ఇవ్వలేము. అందులో ఇది ఒకటి భయ్య, లైక్ రాంబో ఇన్ లవ్ అండ్ నాడు సెంటర్ సంథింగ్ రీసెంట్ గా వచ్చినాయి కదా, సో అలా అనమాట. బట్ ఇదెందుకు రివ్యూ ఇస్తారంటే నన్ను దొబ్బుతున్నారు మెసేజ్ చేసి రివ్యూ కావాలని. ఎందుకంటే ఎక్కువ ఎపిసోడ్స్ రిలీజ్ అయినాయి అని చెప్పి. లైక్ 9 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సరే ఇంకా అడుగుతున్నారు కదా అని చెప్పేసి నేను నైటే చూసాను భయ్య. కాకపోతే మార్నింగ్ రాజ్లిన్ సిరీస్ రివ్యూ పెట్టా, నాకు అదే ఎక్కువ ఇంపార్టెంట్ దీనికన్నా కూడా. సో అందుకే దీన్ని కొంచెం పుష్ చేశాను అదరికి. 9 ఎపిసోడ్స్, ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 30 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది, డబ్బింగ్ అయితే బాగా ఉంది. స్టోరీ ప్లాట్ ఏంటంటే ఒక పాయింట్ మీద రన్ అవుద్ది. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ దేర్ ఈస్ అన్ అండర్స్టాండింగ్ మ్యాన్. మెయిన్ లీడ్ అయిన హీరో అండ్ హీరోయిన్ అమృత అండ్ ఆదిత్య, వీళ్ళ లవ్ స్టోరీ అయితే మీకు ఈ సిరీస్ లో చూపించడం అయితే జరుగుద్ది. అమృతకు ఒక ఫ్యామిలీ అయితే ఉంటారు భయ్య, వాళ్ళు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉంటారన్నమాట. ఆ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో కొన్ని లాసెస్ రావడం వల్ల అమృత ఫ్యామిలీ ఫైనాన్షియల్లీ చాలా దెబ్బతింటుంది. వాళ్ళ ఫ్యామిలీలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అయిపోతాయి. సో దాని వల్ల అమృత రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ సిరీస్ లో చూస్తారు. ఇక నాకు ఎలా అనిపించింది ఈ సిరీస్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే కాన్సెప్ట్ ఒక్కటి నచ్చింది భయ్య, అంతే. బట్ వే ఆఫ్ ప్రెజెంటేషన్ మాత్రం నాకు వర్కౌట్ అవ్వలేదు. వాట్స్ ద ప్రాబ్లం అంటే, ఎలాంటి స్టోరీస్ అండర్ డాగ్ నుంచి అలా ఎలివేట్ చేసుకుంటూ క్యారెక్టర్ ని తీసుకెళ్తే చాలా బాగా వర్కౌట్ అవుతాయి అని నా ఫీలింగ్. బట్ వీళ్ళు ఏం చేశారంటే, చూపించిన విధానం ఆమె సక్సెస్ అయిపోద్దని ముందే చూపించేస్తారు. ఇక్కడే పడిపోయింది పెద్ద ప్రాబ్లం. ఏమీ తెలియని అమ్మాయి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో దిగి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుని ఒక అండర్ డాగ్ దగ్గర నుంచి ఎలివేట్ చేసుకుంటూ తన సక్సెస్ ని చూపించుకుంటే అదొక అర్థం. అది వర్కౌట్ అయ్యే ఫార్ములా అనమాట. అందరికీ కూడా వర్కౌట్ అవుతుంది, ఫ్యామిలీస్ తో పాటు అలాంటి వాళ్ళకి కూడా వర్కౌట్ అయ్యే ఫార్ములా. నేను అడిక్టివ్ గా చూద్దానేమో. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే, ఫస్ట్ వాళ్ళు సక్సెస్ అయిపోవడం చూపించేస్తారు. అంటే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తీసుకున్నారు అన్నమాట. ఎలాంటి సిరీస్ లో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అసలు వర్కౌట్ అవ్వదు, వీళ్ళు అదే తీసుకున్నారు. అది కూడా చాలా రిపిటేటివ్ గా ఉంటుంది అనమాట. లైక్ మీకు స్టార్టింగ్ ఎపిసోడ్ లో కొంచెం ఫ్యూచర్ చూపించి దాని తర్వాత అంతా పాస్ట్ చూపిస్తే అదొక అర్థం. అలా ఉండదు భయ్య. స్టార్టింగ్ చూపిస్తారు ఫ్యూచర్ ఏం జరుగుతుందో, తర్వాత మళ్ళీ ప్రెసెంట్ చూపిస్తారు, మళ్ళీ వెంటనే మళ్ళీ ఫ్యూచర్ చూపిస్తారు. అలా ఒక కట్టు ఒక సీన్ అన్నట్టు చూపిస్తూ ఉంటారు. అరే కొంచెం కనెక్ట్ అవ్వనివ్వండి ఆ స్టోరీ కన్నా ఫీల్ అయితే వచ్చింది నాకు. సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు క్యారెక్టర్స్ అన్నవి. ఎందుకంటే మెయిన్ లీడ్స్ ఇద్దరు క్యారెక్టర్స్, అమృత అండ్ ఆదిత్య క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. బట్ సరిగ్గా అస్సలు ఎస్టాబ్లిష్ చేయలేదు. జస్ట్ చెప్తారంతే, మీకు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి వాళ్ళ లవర్స్ అని తెలుస్తుంది, వాళ్ళ రిలేషన్ ఏంటో అర్థం అవుతుంది మీకు. బట్ సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. సో దానివల్ల ఎమోషనల్ ఆ క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వలేం. బట్ ఇక్కడ మెయిన్ సిరీస్ కావాల్సింది అది, ఎమోషనల్ ఆ క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతేనే మీరు సిరీస్ చూడగలరు. నాకు ఆ కనెక్షన్ అయితే కనబడలేదు, నాకు ఆ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవ్వలేదు. లైక్ మీకు ఫస్ట్ 2 ఎపిసోడ్స్ లోనే అమృత కదా మెయిన్ లీడ్ క్యారెక్టర్ కి చాలా కష్టాలు వచ్చి పడిపోతాయి. లైక్ మీకు కార్తీక దీపక్క కష్టాలు ఎంత ఘోరంగా ఉంటాయి అంత ఘోరంగా ఉంటాయి అన్నమాట. ఏమి కష్టాలు కూడా ఫస్ట్ 2 ఎపిసోడ్స్ లోనే బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. దాని పరంగా ప్రాబ్లం లేదు. బట్ వే ఆఫ్ ప్రెజెంటేషన్ మాత్రం నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. ఎగ్జిక్యూషన్ అంతా కూడా చాలా డల్ గా అండ్ ఆర్టిఫిషియల్ గా అనిపించింది. చాలా త్వరగా తీసుకెళ్దాం స్టోరీలో అన్నట్టుగా అనిపించింది నాకు. ఎందుకంటే వీళ్ళు తీసేది ఎలాగో సిరీస్ 100 ఆఫ్ ఎపిసోడ్స్ తీస్తారు, పైగా సీజన్స్ కాబట్టి నీట్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు కదా అన్న ఫీల్ అయితే వచ్చింది, ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యేలా. సో నాకు అదే ప్రాబ్లం ఈ సిరీస్ తోటి. నాకు ఎగ్జిక్యూషన్ అసలు వర్కౌట్ అవ్వలేదు. మీకు రాంబో ఇన్ లవ్ ఇంకా చాలా బెటర్ భయ్యా. నేను దాని గురించి రివ్యూ పెట్టలేదు కానీ ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ అయితే చూసాను నేను. వాళ్ళ టైం తీసుకుంటే ఎస్టాబ్లిష్మెంట్ బాగుంటుంది కాబట్టి దానికి బాగా రీచ్ వచ్చింది. నాడు సెంటర్ కూడా అలాగే సేమ్, దీనికి లాగే ఎస్టాబ్లిష్మెంట్ బాగోదు. నాడు సెంటర్ కూడా చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. సో నాడు సెంటర్ నాకు నచ్చలేదు. సో సేమ్ ఇది కూడా నాకు కాన్సెప్ట్ వైజ్ అయితే ఇంట్రెస్టింగ్ అనిపించింది కానీ వర్కౌట్ అవ్వలేదు. బట్ ట్రై చేయండి. మీరు ఎలాంటి సిరీస్ ఆర్ సీరియల్స్ చూస్తామో 100 ఆఫ్ ఎపిసోడ్స్ ఉన్న మా ఫ్యామిలీస్ తో చూసి అలవాటు ఉంది మాకు అనుకుంటే ట్రై చేయండి. ప్రస్తుతానికి అయితే సిరీస్ ఫ్యామిలీ వాచబుల్. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.